ఏపీలో ఇవాళ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్ వేయనున్నారు. 8:45 ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా కడపకు వెళ్తారు. 11 గంటలకు కడప కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కడపలో 12 గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీలో ఇవాళ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్ వేయనున్నారు. 8:45 ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా కడపకు వెళ్తారు. ఇక 11 గంటలకు కడప కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కడపలో 12 గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇవాళ కడపలో అయితే ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్ వేయనున్నారు కదా, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే కడపలో పరిస్థితి ఎలా ఉంది మధు? రాధిక, వైఎస్ షర్మిల గారు ఈరోజు 11 గంటలకు కడప నగరంలోనే కడప పార్లమెంటరీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ రోజు ఉదయం 8:45 దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద తన నామినేషన్ పత్రాలు అక్కడ ఘాటుపై ఉంచి నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయించి అనంతరం అక్కడ 9:10 బయలుదేరి రోడ్డు మార్గాన కడపకు చేరుకొని కడపలో ఐటీ సర్కిల్ నుంచి భారీ ర్యాలీతో కడప కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ 11:05 నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించి అనంతరం 12 గంటలకి కడప నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ భారీ బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొని అక్కడ పార్టీకి సంబంధించి ప్రజలకు ఏ పథకాలు ఇస్తాము, ఏ విధంగా ప్రజలను ఆదుకుంటాము, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలను అన్యాయం చేసింది అనే దానిపైన మాట్లాడనున్న షర్మిల. రాధిక, మొదటి చూసుకుంటే ఇప్పటికే కడపలో రాజకీయం అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇటు వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఈ రోజు ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడతారనుకోవచ్చు మధు? అయితే రాధిక, గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ద్వారా కడప జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, అలా అనంతపురం జిల్లా కావచ్చు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా మొదలు పెట్టారు. అయితే ఆ ఎన్నికల ప్రచారంలో పదే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించిన వ్యక్తి, హత్యలో సూత్రధారి అయిన అవినాష్ రెడ్డిని మరోసారి ఎంపీగా కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. అయితే గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించిన వారికి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారని చెప్పి పదే ప్రచారంలో చెప్పడంతో దాంతో కడప మేయర్ సురేష్ బాబు గత కొద్ది రోజుల కిందట కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల్ని బలోపేతం చేస్తున్నారు, పదే అవినాష్ రెడ్డి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అని చెప్పి ఒక మధ్యంతర ఉత్తర్వులు అయితే తెచ్చుకున్నారు. అయితే ఈ నెల 30 తేదీ వరకు ఆ మధ్యంతర ఉత్తర్వులు ద్వారా ఎక్కడే కానీ అవినాష్ రెడ్డి పైన బురద చల్లే విధంగా ప్రచారం చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు కావచ్చు, మిగతా ఒక 4-5 మందిని ఆ కేసులో చేర్చారు. రాధిక, మధు, అలాగే షర్మిల ప్రచారం చేస్తున్నప్పటి నుంచి కూడా ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది కడపలో? ఎందుకంటే వివేకానంద రెడ్డికి కడపలో ఉన్న పాజిటివ్ టాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు షర్మిలకి ఇటు ప్రజల నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది మధు? గత 14 సంవత్సరాల కిందట వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎలాంటి ఆదరణ లభించిందో అలాంటి ఆదరణ లభించిందని చెప్పుకోవచ్చు. అయితే తొలుత కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పుడు అక్కడ భారీ సంఖ్యలో వైఎస్ షర్మిలకు ఆదరణ లభించిందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఏ జిల్లాకు వెళ్ళినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా ఆదరిస్తున్నారో రాష్ట్ర ప్రజలు అదే విధంగా వైఎస్ షర్మిలను కూడా ఆదరిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పులివెందులలో సభ జరిగినప్పుడు భారీ సంఖ్యలో పులివెందుల అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాగా అయిన పులివెందులలోనే భారీగా స్పందన లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ అధికారులు తేల్చడంతో కడప జిల్లా ప్రజలు కూడా
ఓ షర్మిల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది రాధిక. థ్యాంక్ యూ మధు.